రై రై అని రేసు కార్లు పట్నం నడిమిట్లనే పరుగులు పెట్టింది యాదుంది కదా. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ కార్ రేస్ అయిన ముచ్చట తెలిసిందే. హుస్సేన్ సాగర్ కాడ పెట్టిన ఈ రేసింగ్ కు సెలబ్రిటీలు, లీడర్లు, స్టార్లు మాస్తుకొచ్చి చూసి మురిచిపోయారు. దేశంలోనే ఫస్ట్ సారైన వరల్డ్ ఫార్ములా ఈ రేసింగ్ అయ్యే వరకలా చూస్తందుకు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనుకుషేరు. అయితే పోయిన ఏడాది లెక్కనే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కూడా అయ్యేది ఉండే, కానీ ఈసారి రేసు క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుందట. అగో అట్లెందుకనంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ రేసుకు పర్మిషన్ ఇంకా ఇయ్యలేదని రేసు పెట్టేటోళ్ళే చెప్పారు. ఆ ముచ్చట మీద గవర్నమెంట్ తో చర్చలు చేస్తున్నామని కూడా చెప్పారు. అయితే ఇప్పటికే ఈ రేసు పెట్టేందుకు మస్తు కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయి. పోయినసారి రేస్ పేరు మీద సర్కార్కు రేసు పెట్టిన కంపెనీకి ఏం తక్కువ $84 మిలియన్ దాకా పైసల ఫాయిదా అయిందట. కానీ ఇంకో దిక్కు పబ్లిక్ ఉండే పట్నంలా నిత్య వచ్చిపోయే తొవ్వల రేసింగ్లు పెట్టి ఎంతమందిని తిప్పల పాలు చేస్తారు. 3-4 నిమిషాల ముద్దుగా పోయే తొవ్వ కాకుండా 5-6 కిలోమీటర్లు అట్లా తిరిగి పోతందుకు, ట్రాఫిక్ లో తక్లీవులు పడేతందుకు మాకేం కర్మ పట్టింది అని మస్తు మంది పోలీసులతో కూడా ఒళ్ళు పెట్టుకుని బానే పంచాయతీ ముచ్చట్లు కూడా చూసినాం అప్పుడు. మరి ఆ రకంగా కూడా ఆలోచన చేసి ఆగుతుందా కాంగ్రెస్ సర్కారు అనేది కూడా తెలియదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ఇసొంటి పెడుతుంటేనే కదా దునియాలో మన పట్నం పేరు దుమ్మురేపేది. కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించాలని కొందరు చెప్పబట్టిరు. చూడాలి మరి రేస్ ఉంటదా ఉండదా ఈసారి అనేది.